యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి ఆయన సన్నిధిని అనుభవించుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేటి దినములలో మానవుని యొక్క జీవితానికి ఉన్నటువంటి పెద్ద లేక చెప్పుకోలేనటువంటి బలహీనత ఏమిటంటే ఆత్మీయమైనటువంటి బలహీనత. ఎందుకంటే వాక్యం చెప్పుచున్నది శరీరం బలహీనము, ఆత్మ సిద్ధమే. అయితే ఆత్మ అనేటువంటిది దేవుడు దయచేసింది కాబట్టి అది ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటూ ఉంటది. అయితే అట్టి ఆత్మను మనము ఈ లోకమునందు అభివృద్ధి పరచాలి, లేక దాన్ని బలపరిచేటువంటి జీవిత విధానములను మనము కలిగి ఉండాలి. ఆత్మీయ అభివృద్ధి కలుగుటకు మనము ఎంచుకోవలసినటువంటి 3 మార్గములు ఏమిటంటే, మొదటిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ప్రభువుతో గడుపుతూ ప్రభు సన్నిధిలో కనిపెట్టేటువంటి ఒక జీవిత విధానాన్ని మనము అలవాటు చేసుకోవాలి. అది ఉదయం కావచ్చు, పగలు కావచ్చు, రాత్రి కావచ్చు. రోజుకు 3 మారు, ఇంకా 7 మారు, ఇంకా సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనా జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థనా జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటామో ఆ ప్రార్థన మన యొక్క ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ శక్తిని, ఆత్మ ధైర్యం కలుగజేస్తాయి. అందుకే మనము ఈ లోకములో ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని కలిగి ఉండాలి. శరీరము బలహీనమే. ఎప్పుడు కూడా ఈ శరీరము బలహీనపరుస్తుంది. బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన తలంపులు, బలహీనమైనటువంటి పరిస్థితులను ఇష్టపడతా ఉంటుంది. అందుకే శరీరము మృతమైనటువంటిది, ఆత్మ జీవింపజేసేది. కనుక ఆత్మను అభివృద్ధి పరిచేటువంటి వాటిలో ప్రధానముగా మొదటిది ప్రార్థనా జీవితం, రెండవదిగా దైవ ధ్యానం అనగా ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనం, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ వింటూ ఆలకిస్తూ దాన్ని మెమరీస్తూ ఎప్పుడైతే ఆ వాక్యాలను మనము ప్రతి దినం ప్రతి సమయములో జ్ఞాపకము చేసుకుంటూ ఆ వాక్యమును మన మదిలో హృదిలో తలంచుకుంటూ ఉంటామో మన ఆత్మకు కావలసినటువంటి జీవము దొరుకుతా ఉంటుంది. ఈ జీవము దేవుని యొక్క వాక్యములో ఉంది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనలను జీవింపచేసేసి, అలాగే ఆత్మను కూడా జీవింపచేసేసి. కనుక దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించడం వల్ల మన ఆత్మ అభివృద్ధి పరచబడతాడు. మన ఆత్మ మారిపోతుంది. మన ఆత్మకు కావలసినటువంటి ఒక శక్తివంతమైనటువంటి జీవితాన్ని అది అలవాటు చేసుకుంటుంది. మూడవదిగా ఈ ఆత్మీయ అభివృద్ధి కొరకై మంచి సహవాసం. మనకు సమయం దొరికినప్పుడు మంచి ఆత్మీయులతో, ప్రార్థనా పరులతో, వాక్య అనుభవం కలిగిన వారితో, దైవజనులతో, చక్కని మరి ఆత్మీయమైనటువంటి మనస్సు, ఆలోచనలు, తలంపులు కలిగిన వారితో స్నేహము, సహవాసము చేస్తూ ఉంటే మనకెప్పుడు కూడా ఆత్మ ఏమవుతా ఉంటుందంటే అంతకంతకు అభివృద్ధి చెందింది, ప్రోత్సాహపరచబడుతుంది. ఏలియా
ఎలీషా ఏలియా కలిసినప్పుడల్లా వారి ఆత్మ ఎంతో ఉల్లసించింది. ఏలియా ఆత్మ ఎలీషా మీదకు దిగినట్లుగా మనం ఎప్పుడైతే ఇతరులతో స్నేహము సహవాసము చేస్తూ ఉంటామో అప్పుడు మనకు కావలసినటువంటి ఒక మంచి ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలం దొరుకుతుంది. అందుకే యోహాను భక్తుడు తన పత్రికలు అంటున్న మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లు అని. కనుక అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మనము కలిగి ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందింది. అందుకే దశలోనిలకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. నీ ఆత్మనే దీపమును వెలుగుచుండనియండి. మీ ఆత్మనే దీపము వెలుగునట్లు మీ జీవితములో మీరు ఒక మంచి తీర్మానము చేసుకుని ప్రభు వైపు చూడమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.